మరి ముందు రేట్లు తగ్గిస్తానని తగ్గించారంటారా? తగ్గించాడు, ఏది తగ్గించాడండి? హ్మ్. ఒక 20 రూపాయలు తగ్గించాడు హ్మ్. అంతే. మరి 100 రూపాయలకే క్వార్టర్ తీసుకుని 100 చెప్పేసారు. రూపాయలకి కోటర్ వస్తుందండి. ఎందుకంటే మంది తాగకూడదని చచ్చిపోతాం. చచ్చిపోతారంటారా? ఆ, అంటే మేము వచ్చాక నాణ్యమైన మద్యం ఇస్తున్నాం. గతంలోనే లేదు చచ్చిపోయే ముందు లేదండి, వచ్చారు. అదే తప్పుడు పని. హ్మ్. పాత ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు హ్మ్. ఉన్న సరికి ఎలా ఇస్తున్నాడు, జగన్ పరిపాలన ఉన్న సరికి ఇస్తున్నాడు. హ్మ్. మళ్ళీ కొత్తగా ఏం పెట్టలేదు, 100 రూపాయల కోటర్ ఇచ్చాడు అంతే. ముందు టేస్ట్ అని మారిందంటారా లేదంటారా? 100 రూపాయల కోటర్ మాత్రం బాగోలేదండి, హ్మ్. వేస్ట్. హ్మ్. అదే జగన్ గారు చేసిన 130 రూపాయలదైనా ఓ మాదిరిగా ఉండేది. హ్మ్. అలా మరి అప్పుడు చూసి మీరు పరిపాలన విధానం మీకు ఎలా అనిపించిందంటారు జగన్ చేసింది? మరి పెట్టినవన్నీ అమలు చేస్తే హ్మ్. ప్రభుత్వం నెంబర్ వన్గా నడుతుందండి. హ్మ్. హ్మ్. అమలు చేసినది కదండి, హ్మ్. ఆయన మాట ఇచ్చాడు అంతే, అమలు చేసినదండి ఆయన. హ్మ్. అదే మరి మీకు ఇప్పుడు పథకాలు లేవు కదా! ఎలా ఫీల్ అవుతున్నారు? ఇబ్బందిగా ఉందంటారా? పర్లేదంటారా? ఇబ్బందిగానే ఉందండి జనాలందరికీ. హ్మ్. జనాల దగ్గర డబ్బు కూడా లేదు సరిగ్గా, వాళ్ళ దగ్గర వ్యాపారాలు లేకపోతే, ఇప్పుడు పనులు లేకపోతే వ్యాపారాలు కూడా తక్కువ అవుతుంది కదా.